నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక స్టోరీ చెప్పుకుందాం. స్టోరీ చెప్పుకునే ముందు నిన్న హైప్ పాయింట్స్ గురించి ఒకరు చెప్పారు నాకు. హైప్ పాయింట్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వలేం కదా! మనం వారంలో ముగ్గురికి మాత్రమే పెట్టగలం. అది కూడా నేను ఫస్ట్ నుంచి కూడాను మీరు హైప్ ఇచ్చినట్టు ఎవరికీ చెప్పొద్దమ్మా అంటే మనం హైప్ ఇచ్చాము అంటే మనకెంతోమంది ఉన్నారు గదా సబ్స్క్రైబర్స్. వాళ్ళలో ఏ ఒక్కరికి ఇచ్చినా ఇంకొకరు హర్ట్ అవుతారు కదా! అందుకని మనం ఏం పని చేసినా గూడాను గుప్తంగా ఉండాలి. అది డబ్బైనా, లేకపోతే మంచి పనైనా, ఏదైనా గూడాను మన అంతరాత్మగా తెలిస్తే చాలు. ఇక మనకిష్టమైన వాళ్ళకి హైప్ పాయింట్స్ ఇచ్చుకుంటాం. హైప్ పాయింట్స్ మన ఇష్టం అది. ఎవరికి ఇవ్వాలనుకుంటే అట్లేస్తాం. ఒక రకంగా ఒక ఓటులాగే అది. అంటే ఓటు మన ఇష్టమైన వాళ్ళకేసుకుంటాం గానీ, అడిగితే ఏస్తారా? ఎవరైనా గూడా. అందుకే నేను ఈ రోజు దాకా మీరు గమనించండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి అని నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళ ఇష్టం కాబట్టి, ఈ విషయం ఇది నేను తప్పా, ఒప్పా నేను చెప్పిన విషయం అది నాకు ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి. లైవ్‌లు పెడుతున్నారు ఈ మధ్య అందరూ. కొత్తగా వచ్చిన రూల్ ఏంటంటే లైవ్‌లో ఫేస్ లైవ్ మాత్రమే పెట్టాలి. చాలామందికి నేను సపోర్ట్ పోతున్నాను. కానీ ఫేస్ లైవ్ పెట్టమంటే ఇద్దరో, ముగ్గురో పెడుతున్నారు. కానీ ఫేస్ లైవ్ లేకపోతే మోనో అవ్వదు అంట. మోనో ఒకవేళ అయినా గూడాను ఇప్పుడు చిన్నోళ్ళం గదా మనకు. వాచ్ అవర్ రాలేదు, సబ్స్క్రైబర్స్ ఫుల్‌గా లేదు. అలాంటి వాళ్ళతో వాళ్ళకేం పని? వాళ్ళకి డబ్బులు పోయే వాళ్ళు మాత్రమే పట్టుకుంటారు కాబట్టి అది తర్వాత కొంతమంది పజిల్స్ పెడుతున్నారు. లేకపోతే దేవుడి ఫోటోనో, లేకపోతే ఊరికనే ఒక ఇమేజో ఏదో ఒకటి పెడుతున్నారు. ఇవన్నీ గూడాను పోతాయి అని టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పినవి మాత్రమే. ఇవి నా మాటలు కాదు కాబట్టి మీరందరూ గూడాను ఇంత కష్టపడి గూడాను అనవసరంగా ఛానల్ పోగొట్టుకునే బదులు ఫేస్ లైవ్ ఇవ్వండి. యూట్యూబ్‌లోకి వచ్చాము క్రియేటర్స్‌గా అన్నప్పుడు ఏ రోజుకైనా రావాలి గదా ముందుకి. కాబట్టి ఫేస్ లైవ్ ఇచ్చి మీరు చేసుకోండి. ఒకవేళ మోనో అయిపోయిన వాళ్ళైతే అసలు లైవ్‌తో అవసరమే లేదంట. అది గూడా విన్నాను నేను. ఇక ఇది ఎంతవరకో ఏంటో మీరు టెక్ ఛానల్స్ ద్వారా తెలుసుకొని ఫాలో అవ్వండి. ఇక స్టోరీలోకి పోతే రాజశేఖరంకి, శారదమ్మకి ఒక్కగానొక కొడుకు. చాలా బాగా చదివిచ్చారు. వాళ్ళకి పంట పొలాలు అన్నీ బాగున్నాయి. ఆస్తి బాగుంది. కాకపోతే విలేజ్‌లో ఉన్నారనే గాని ఆమె అంత ఆస్తి ఉండి కూడాను తన భర్తతో పాటు వ్యవసాయం పనికి వెళ్ళేది. ఆమె కూడాను కూలీలతో పాటు కూలి పని కూడా చేసేది. ఇట్లా వాళ్ళ స్వయం కృషి మీద వాళ్ళు ఆధారపడి తన కొడుకుని కష్టపడి చదివిచ్చారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యాక ఆ అబ్బాయికి జాబ్ వచ్చిన మరుక్షణమే శ్రావ్యాన్నిచ్చి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు గిరిజమ్మ, సుదర్శనరావు. వీళ్ళిద్దరూ ఆ ఒక్కగానొక్క కూతుర్ని ఈ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తారు రమేష్‌కి. ఈ పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మ, నాన్న కూడాను వీళ్ళతోటి అక్కడే సిటీకి వచ్చి ఉంటారు. ఆయన ఒక వారం 10 రోజులు ఉండి తర్వాత ఊరెళ్ళబోతుంటే అమ్మ కూడా పోతుంటే కొడుకు చెప్తాడు, "వెళ్ళొద్దమ్మా ఇక్కడే ఉండు కొన్ని రోజులు, నాన్న వెళ్తాడు" అని చెప్తాడు. ఇక రాజశేఖరం అక్కడే ఊరికెళ్ళిపోతాడు భార్యని ఇక్కడ వదిలిపెట్టేసేసి. ఇక ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుందనమాట. ఒక వారం కూడా కాకముందే ఫోన్ చేసి, "అమ్మ ఒక్కగానొక్క కొడుకు అన్నావు, బోలెడంత ఆస్తి ఉందన్నావు, నీకు ఏ బాదరబందీ లేకుండా అత్తమామ పొలం పనులు చూసుకుంటూ విలేజ్‌లోనే ఉంటారు, నీకు ఏ కష్టం రాదు అని పెళ్లి చేశారు. మామేమో వెళ్ళాడు ఊరికి, ఈ అత్తగారు నా నెత్తినొచ్చి కూర్చొనుంది. ఇక్కడ ఉంటే నాకు అసలు నచ్చడం లేదు. ఇక్కడే గనుక ఉంది అంటే నేను మన ఇంటికి వచ్చేస్తాను, నేను ఇక్కడ ఉండను" అంటది ఆ అమ్మాయి. ఆ మాత్రం తెలియలేదా? ఒక వారం అయింది అంతేను. ఇంకొక వారం 10 రోజులు ఆమెతోటి మంచిగా నటించు. "అత్తయ్య మీరు కూరలు చేసేది బాగుంటుంది. అత్తయ్య నాకు ఇది నేర్పించు" అంటూ ఆమె దగ్గర పనిచేస్తున్నట్టుగా అన్నీ తెలుసుకుంటూ ఉండు. ఆ తర్వాత నీ మీద అభిమానం ఏర్పడుద్దామి. ఆ తర్వాత ఆమెను ఒక పని మనిషి కింద కూడా వాడుకోవచ్చు నువ్వు అని హితబోధ చేస్తుంది ఈ అమ్మ. ఇది గిరిజమ్మ భర్త విని ఆయన అంటాడు, "నీకేమన్నా బుద్ధుందా? ఆడపిల్లని ఇంట్లో సరే అట్లా పెంచావు, తనకి పని ఏమీ రాకుండాను. నీలాంటి అమ్మే కదా ఆమె కూడాను.
ఆమెని అత్తగారిని అన్ని బాధలు పెట్టమని చెప్తున్నావే నువ్వు, బుద్ధుందా అని తిడతాడు. తిడితే మీకు తెలియదు, మన బిడ్డని మనం ఎంత గారాబంగా చూసుకున్నాము, దాని మంచి కోసమే కదా నేను చెప్తున్నాను, సుఖంగా ఉండాలని కదా నేను కోరుకుంటున్నాను ఓ తల్లిగా, మీరు గమ్ముగుండండి అనేసరికి ఆయన వచ్చి నువ్వు మారవు, నీ బుద్ధిలే దానికి కూడా నేర్పిస్తున్నావు అని ఆయన మాట్లాడేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఈ అబ్బాయి భార్యని అమ్మ పని చేసుకుంటుంది లేయి అంటాడు. ఈ అమ్మాయి నా వల్ల కాదు, నాకు మా అమ్మోళ్ళ ఇంట్లో కూడా నేను ఎప్పుడు నిద్ర ఎండబడే లేస్తాను, నేను లేయలేనండి అంటది. సరే అట్లా ఫస్ట్ కాస్త బతిలాడుకొని లేపాడు. ఆ తర్వాత అమ్మ మాటలు గుర్తొస్తాయి ఈ అమ్మాయికి. ఇక నిద్ర లేచి ఆ అమ్మాయి అత్తయ్య నాకు ఇది నేర్పించండి అత్తయ్య, అత్తయ్య నాకు ఇది నేర్పించండి అంటూ ఆమె దగ్గరే అన్ని పనులు చేపించేది. ఇక పోను పోను అత్త దగ్గరే పని చేపించాలన్న ఉద్దేశంతో భర్తకు చెప్పొద్ది, ఏమండి ఇంట్లో పని అంతా ఒక్కదాన్ని నేను చేసుకోలేనండి, అత్తయ్య పెద్దవాళ్ళు కదా, ఆమె చేస్తుంటే నాకు బాధగా ఉంది, ఒక పని మనిషిని పెట్టుకుందామండి, పొద్దున ఒక 2 గంటలు సాయంత్రం ఒక 2 గంటలు అని అంటే ఆ అబ్బాయి అంటాడు, పని మనిషిని పెట్టుకుంటే ఎంత ఇవ్వాలనుకుంటున్నావు సిటీలో, మనకి రెంట్కి ఇంటి ఖర్చులకే నా డబ్బులు చాలక ఇంకా నాన్న పంపిస్తున్నారు, నేను మొన్నే జాబ్లో చేరాను కదా, నాకేం లక్షలు రావు శాలరీ అని చెప్తాడు ఆ అబ్బాయి. ఇక ఇదంతా అత్తగారు కూడా వింటారు. విన్నాక అమ్మాయితో చెప్తారు, ఎందుకమ్మా చెరొక పని చేసుకుంటే సరిపోయేదానికి పని మనిషి ఎందుకు అని అంటది అత్తగారు. ఇక ఇదే తడవు ఆ అమ్మాయికి మంచి అవకాశం దొరికింది. ఇక ఆ అబ్బాయి ఆఫీస్కి పొద్దున్నే నిద్రలేచి అన్నీ సర్దుకొని వెళ్ళిపోయేదాకా ఈమె ఆ పని ఈ పని చేస్తున్నట్టు నటిస్తుంటుంది భర్త ముందు. ఆ తర్వాత పక్క రోజు ఆ గిన్నెలు అవన్నీ వేసి, అత్తయ్య నాకంతా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి అత్తయ్య, నా వల్ల కాదు, ఈ గిన్నెలు తోమిచ్చేయండి అత్తయ్య అనని అంటది. ఇక ఆమె ఆ మంచి మాటలతో ఆమె మురిపిస్తుంది కదా కోడలు, అందుకని ఆ అంట్లన్నీ తోమేస్తుంది. ఇక ఈ వీళ్ళు నిద్ర లేచే లోపల ఆమె పాచిళ్ళు అట్లాగే పెట్టుకోదు కదా, తను ఎప్పుడు కష్టజీవే కాబట్టి ఇల్లు వాకిలన్నీ చిమ్మేసేసుకొని ఆమె ఏదో టీ పెట్టి, ఆ తర్వాత ఈమె లేచి నిద్ర లేచి వచ్చాక ఈమెకు టీ ఇచ్చి కొడుక్కి టీ ఇచ్చి అట్లా చేస్తుంటుంది. మళ్ళా ఒకరోజు వచ్చి అత్తయ్య మీ చేత్తో చేయండి, టిఫిన్ చెయ్యండి మీ అబ్బాయికి మీరు చేస్తే బాగుంటుందని చెప్పారు అని అంటది. అట్లాగే ఆమె టిఫిన్ మాట్లాడకుండా టిఫిన్ చేస్తుంది. ఇక ఈ పొగడతలతోటి అత్తగారు ఇక పొగిడితే ఆడవాళ్ళు అంతే కదా, ఇక అదిగాక ఆమె కష్టజీవి, అమాయకురాలు, విలేజ్లో బ్రతికింది, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ ఆమెకు తెలియదు కదా, ఇక ఈమె పొగిడే కొద్దీ ఆమె అట్లాగే చేస్తుంది. ఇట్లా అన్ని పనులు చేపించుకుంటుంది, వంట చేపించుకుంటుంది, అన్నీ చేస్తుంది. ఆ కొడుకు ఆఫీస్ నుంచి వచ్చే లోపల ఈమె పులిసిపోయినట్టుగా ఆ వండిన పదార్థాలన్నీ ఈమె చేసినట్టుగా భర్తకు వడ్డిచ్చేది. ఈ అమ్మ చెప్పలేదు కదా నేను చేశాను అనని, అయినా కూడాను ఈమంత కన్నింగ్ మెంటాలిటీ కాదు కదా, ఏమి చెప్పదు. పోను పోను అత్తని ఎదిరించి మాట్లాడడం కూడా మొదలుపెట్టింది. అంటే కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోగానే ఆర్డర్ వేయడము, డిమాండ్ చేయడము అట్లాగుంది. ఇక ఫ్రెండ్స్ రావడం అయిపోయింది ఇంటికి. ఆ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అత్తయ్య మా ఫ్రెండ్స్ వచ్చారు పకోడా చేసి పెట్టండి అనడం, చాలకపోతే అత్తయ్య ఎంతమంది వచ్చారు ఎంత చేయాలని మీకు తెలియదా అని అడగడం, ఒకవేళ ఎక్కువ చేస్తే మీకేమి ఇన్ని సంవత్సరాలుగా మీరు వంటలు అవి చేస్తున్నారు కదా, ఎక్కువ చేయాలా తక్కువ చేయాలని తెలియదా, ఇంతమందికి ఎంత అని తెలియదా, అనవసరంగా వేస్ట్ చేస్తున్నారని ఆమెను తిట్టడము, ఇట్లా రకరకాలుగా బాధలు పెడుతున్నాం. వచ్చిన వాళ్ళ ముందు పని మనిషిలాగా వాడుకుంటూ ఉంటుంది. ఇట్లాగే కొంతకాలం అయ్యేసరికి ఈ కొడుకు కూడాను ఆ భార్య చెప్పినట్టే ఇక నిద్ర లేవడం కానీ ఇవన్నీ ఏం లేదు. ఆమె మధ్యాహ్నం దాకా వీకెండ్ వచ్చిందంటే శనివారం కానీ ఆదివారం కానీ అసలు లేయడం కూడా లేయరు. పొద్దున్నే టిఫిన్ చేయాలి, వంట చేయాలి, ఇంట్లో పనులన్నీ చేసుకునేటప్పటికి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇద్దరు ఒక్కసారిగా మంచం దిగి వస్తారనమాట. ఈమె కూడాను ఏదో తన పని తను చేసుకుంటూ పోతా ఉంది, ఇవన్నీ కూడా పట్టించుకోవట్లేదు. ఇక ఒకరోజు బయటికి పోతుంటారు వాళ్ళు ఏదో పార్టీ కోసం. ఈ చెప్పులన్నీ వాకిట్లో వదిలేశారు కదా, వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చినప్పుడు చెప్పులన్నీ తడిచిపోయి కాస్త బురదగా ఉంటుంది. అప్పుడు ఈ కొడుకు అయ్యో చెప్పులన్నీ తడిచిపోయి బురద అయిపోయినాయి అనని ఇక రెడీ అయ్యి బయటకు వెళ్ళారు కదా, అప్పుడు కొడుకు అడుగుతాడు, అమ్మ కాస్త ఈ వాష్ చేసి అమ్మ చెప్పులు బురదగా ఉన్నాయి అనంటే అమ్మ చెప్పులు తీసుకుపోయి కడగనబోతుంటే
అప్పుడు ఈ కోడలు కూడా అంటది, అత్తయ్య నేను మంచి చీర కట్టుకొని ఉన్నాను, నా మేకప్ కూడా పోద్ది, ఈ చెప్పులు కడుక్కుంటే ఈ చెప్పులు కూడా కడిగివ్వు అని అంటది. అప్పుడు ఇద్దరికి తీసుకుపోతే ఈ కొడుకు చూస్తూనే ఉంటాడు. ఈ కోడలు అడగడము, అమ్మ తీసుకుపోయి కడగడము ఇవన్నీ చూస్తుంటాడు అనమాట. ఇక ఏం మాట్లాడు, ఇట్లాగే ఈమెని పని మనిషి కిందే వేసేసుకున్నాడు. అంటే భార్య అంటే అంత మైకంలో పడిపోయాడు. అమ్మ కన్నా భార్య ఎక్కువ అన్న విధంగా అయిపోయాడు. ఇక భర్త వచ్చేలోపల అమ్మతో ఫోన్ చేయడు. ఇదే పని, ఇంటి పని లేదు, ఏమీ లేదు. అమ్మాయికి ఏదైనా ఒక పని చేయాలంటే అంత బద్ధకం అనమాట. అంతా అత్తగారే చెయ్యాలి పని. ఆమెకి భర్త 2 నెలలుగా అక్కడ ఉన్నాడు. ఎలా ఉన్నాడో ఏంటో ఆ బెంగ కూడా ఉంది. ఒకరోజు ఈమె షాపింగ్ పోతున్నానని చెప్పి మా ఫ్రెండ్స్ తోటి నేను బయటకు వెళ్తున్నాను, మేము బయటే తినేసి వస్తాను, పొద్దున్నే టిఫిన్ చేశారు కదా అది మిగిలింది కదా అది తినేసేయండి, రాత్రికి చేద్దురు వంట మీ అబ్బాయికి నాకు మీకు అని చెప్పని ఆర్డర్ వేసి వెళ్ళిపోద్ది అమ్మాయి. ఇక ఆమె రాత్రి కోసం కూరగాయలు అయిన కట్ చేసుకునేటప్పుడు ఫోన్ వస్తుంది ల్యాండ్ లైన్కి. అప్పుడు ఈమె ఫోన్ తీసుకొని మాట్లాడుతుంటే అప్పుడు భర్త అడుగుతాడనమాట ఫోన్ చేసి, ఏమి నన్ను మర్చిపోయావా శారదా అని అడుగుతాడు రాజశేఖర్. అయ్యో ఏందండి అట్లా అంటున్నావంటే, 2 నెలలు అయిపోయింది, ఊరికి వస్తాను రాను అని ఏ ఫోను లేదు అని మాట్లాడుతూ ఉండే సమయంలో ఈ అమ్మాయి తలుపు తట్టద్ది. ఉండండి ఎవరో వచ్చారు అని మీరు పెట్టేసేయండి మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి ఆ తలుపు తీయడానికి పోద్ది. ఈ లోపలే కేకలు పెట్టద్ది. ఎంతసేపు తలుపు తట్టాలి, ఏం చేస్తున్నారు అంటే, మీ మామయ్య ఫోన్ చేస్తే మాట్లాడుతున్నానమ్మా అంటే, ఈ వయసులో కూడా మీకు ఎవరు లేనప్పుడు మాటలు సరసాలు అవన్నీ కావాలా అని ఆమె అడుగుద్ది. ఈమెకు చాలా బాధేస్తుంది. ఏంది భర్తతో మాట్లాడితే ఈ మాటలు మాట్లాడుతుంది, ఇప్పుడు ఈ చెప్పులు కడిగించుకుంటూ ఇట్లా ఈ మంచిగానే పనులన్నీ చేపించుకుంటుండేసరికి ఈమెకు అర్థమైపోద్ది, ఆ భర్త కూడా ఫోన్ చేశాడు కదా, ఏమి నన్ను మర్చిపోయావా, రావా, నేను వచ్చి తీసుకొని రావడానికి నువ్వు ఫోన్ చేస్తావని ఎదురు చూస్తున్నాను కానీ నువ్వు రావలేదు అని ఈయన ఫోన్ చేశాడు కదా. ఇక ఆమెకి ఊరికి పోవాలని అనిపిస్తుంది. నన్ను ఊరికి పంపించరా, నేను వెళ్తాను, మీ నాన్న పాపం 2 నెలల నుంచి ఎలా ఉన్నారు, ఏం తిన్నారు ఏంటో అని అంటే, అమ్మ ఇప్పుడు పోతే ఎట్లా, మీ కోడలు పుట్టినరోజు వస్తుంది తొందరలో, ఉండమ్మా అని చెప్పని కొడుకు అంటాడు. సరే ఆమె ఆగిపోద్ది. ఆ పుట్టినరోజుకి ఏమేమి చేయాలి, ఎంతమందిని పిలవాలి, ఆర్డర్లు క్యాటరింగ్ ఇద్దామా ఏంటి అని ఆలోచించుకుంటుంటే ఈ కోడలికి ఐడియా వస్తుంది. అన్నీ అమ్మ చెప్తుంటుంది కదా ఫోన్లో, ప్రతిరోజు 3 పూటలు చేస్తుంది. 3 పూట్ల అమ్మతోటి అంటే పని పాటు ఏం లేదు కదా. అమ్మకు ఫోన్ చేసినప్పుడల్లా అమ్మ అక్కడి నుంచి ఐడియాలు ఇస్తుంటుంది అనమాట. ఎందుకే పని మనిషి, మీ అత్త ఉంది కదా, మీ అత్తగారు అన్నీ చేస్తుంటారు కదా, ఆమె దగ్గర చేపించు, ఏం పర్వాలేదు అని అంటుంది. ఇక ఆ అమ్మాయి అత్తగే చెప్పదు, కొడుకు కూడా చెప్తాడు. ఇక మారిపోయాడు కదా కొడుకు కూడాను, అమ్మకి అవి చెయ్యి ఇవి చెయ్యి అని పెద్ద మెనూ లిస్ట్ ఇస్తారు. ఇవన్నీ చూసుకుని అమ్మో ఇవన్నీ చెయ్యాలా ఒక్కదాన్ని అని అనుకుంటుంది. కోడలు వాళ్ళ అమ్మా నాన్న ఒక 2 రోజుల ముందే వస్తారు పుట్టినరోజుకి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఆ అమ్మా నాన్నకు ఒక రూమ్ కావాలి కదా, దాంట్లో ఈ శారదమ్మ పడుకుంటారు కదా, ఆమెకు చెప్పుద్ది కోడలు, అత్తయ్య మా అమ్మ నాన్న వచ్చి 2 రోజులు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడల్లా ఉండడానికి మీరు వేరే ఇంకొకటి స్టోర్ రూమ్ ఉంది కదా అక్కడ పడుకోండి, మీరు వీళ్ళు ఇక్కడ ఉంటారు, వచ్చినప్పుడల్లా వాళ్ళ బట్టలు అవి కూడా తెచ్చుకొని కొన్ని ఇక్కడే పెట్టుకుంటారు అని ఆ అమ్మాయి చెప్పుద్ది. చెప్తే ఈమె ఇంకా తప్పదనుకొని ఆ స్టోర్ రూమ్లో పోయి అన్నీ జరుపుకొని ఆ పాతవి వేస్ట్వి అన్నీ తీసి ఒక పక్కకు సర్దేసుకొని అక్కడ వేసుకుంటుంది. ఆమె ఆ చాప్ పరుచుకొని బెడ్షీట్ అవన్నీ పరుచుకొని అక్కడ పడుకుంటుంది. ఒక 2 రోజులుగా పుట్టినరోజు ముందుగా. ఇక ఈ పుట్టినరోజు రానే వచ్చింది. ఫ్రెండ్స్ ముందు వచ్చారు, ఆ అబ్బాయి ఫ్రెండ్స్. అమ్మకు చెప్తాడు, అమ్మ ముందు సమోసా చేసేసేయి, మా ఫ్రెండ్స్ వచ్చారు, సమోసా చేసి టీ పెట్టించేయి, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత భోజనాలు చేసుకుంటాం అని చెప్తాడు ఆ అబ్బాయి. ఇక ఈమె సమోసా చేయాలి కదా, చేసే సమయంలో ఈ అబ్బాయి, అమ్మ ఎంతసేపు చేసేది, మా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తుంటే అని పెద్దగా అరిచేటప్పుడు వీళ్ళ భర్త వస్తాడు అప్పుడే ఊరు నుంచి. ఆ భార్యని ఆ పొయ్యి దగ్గర మాసిపోయిన చీరతో చెమట పట్టిపోయి బక్కగా అయిపోయింది 2 నెలల లోపల ఆమె. అట్లయిపోయి ఆ పొయ్యి దగ్గర వంటలు చేస్తూ ఆ పైట చెంగుతో తుడుచుకుంటూ అట్లా ఉండేసరికి ఆమె చూసేసరికి ఒక్కసారిగా ఆయన మనసు కలుక్కుమనిపోద్ది. ఏంది నా భార్యనా ఇట్లయిపోయింది 2 నెలల్లో అనుకొని బాధపడిపోయి ఆయన, ఏంది శారదా ఇట్లా అయిపోయేవేంటి మాట్లాడుతూ ఉంటే ఈమె లోపల దుఃఖం ఆపుకోలేక ఆయన పట్టుకొని ఏడ్చేస్తుంది. ఈ ఏడవడం వెంటనే కోడలు అమ్మా నాన్న వాళ్ళు వస్తారు.
అయ్యో అయ్యో ఏంటి ఇది, ఈ వయసులో ఏంది, కోడలు కొడుకు ఇక్కడ తిరుగుతుంటే మీరిద్దరు సరసాలాడుతున్నారా కిచెన్లో చేరి అని చెప్పని ఈ గిరిజమ్మ అంటది. అనేసరికి ఆమె పక్కకి జరగద్ది. ఈ లోపల మళ్ళా కొడుకు వస్తాడు పెద్దగా అరుస్తా. అమ్మ ఎంతసేపు చేస్తున్నాను, సమోసా కావాలని మీ పాటికి మీరు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు అని ఆ అబ్బాయి అంటాడు. ఆ మాట అనగానే రాజశేఖరానికి ఎక్కడ లేని కోపం వచ్చి పటామని చంపకు పట్టించి ఒక్కటి వీకుతాడు. పీకేసరికి అప్పుడు కానీ కళ్ళు నేల మీదకి వస్తాయి ఆ అబ్బాయికి. వచ్చిన తర్వాత నువ్వు ఏమనుకుంటున్నావురా, మీ అమ్మాయి ఎట్లా చూసింది, నిన్ను ఎట్లా చాకింది, తను కని పెంచి నిన్ను ఇంతవాడిని చేసింది, నీకు అన్ని చాకిరీలు చేసింది, బాగలేదనుకున్నా ఎట్లున్నా రాత్రులు మేల్కొని నీకు కావాల్సినవన్నీ చేసింది, పుట్టినప్పటి నుంచి నీ ముడ్డి గడిగి నీకు అన్నీ చేసి నీవు పాస్ పోసిన నిద్ర లేకుండా లేచి ఆ టైంలో పోయి తను మళ్ళీ చీర మార్చుకొని వచ్చి నిన్ను ఇంత చాకి సంతరిస్తే, ఇంత చదువులు చదివించి నిన్ను ఇట్లా చేస్తే ఈరోజు నీ అత్తమామ పక్క మాట్లాడతావా నువ్వు? మీ అమ్మను పట్టించుకోకుండా నీకు మీ అమ్మ కన్నా మీ అత్తమామ ఎక్కువైపోయారా అని పదసారిది, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు నువ్వు, ఇంక మనం ఇంటికి వెళ్ళిపోదాము అంటాడు. ఆయనకేం బోళ్ళంత ఆస్తి ఉంది, పొలం ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ భార్యని అత్తలాగా అమ్మలాగా చూడడంలో వాళ్ళు ఒక పని మనిషి కింద వేసుకొని చూసేసరికి ఆయన కడుపు మండిపోయింది. ఇక ఇద్దరు బయలుదేరతారు. బయలుదేరేటప్పుడు చెప్తాడు ఆయన, వద్దు నీకు నేను నాకు నువ్వు అంతే, ఇంకెవ్వరూ లేరు మనకి, వద్దనే వద్దు, ఈ కొడుకు ఉన్నాడు అని నువ్వు ఎప్పటికీ కల్లో కూడా అనుకోబాక, మనం ఊరికి వెళ్ళిపోదాము, బ్రతికినంతకాలం మన కోసం ఒకరి కోసం ఒకరు మనం బ్రతుకుతాము, మన తదనంతరం ఉన్న ఆస్తి కాస్త ఇలాంటి కొడుకులు ఉండే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు, ఆ తల్లిదండ్రులకి అనాథాశ్రమాలు ఉన్నాయి, ఆ అనాథాశ్రమంకి ఇచ్చేద్దాం మనం ఈ ఆస్తి, ఒక్క రూపాయి కూడా వీడికి దక్కకూడదు అని ఆయన డెసిషన్ తీసుకుంటాడు. ఈ మాటలన్నీ విన్న అత్తగారు మామగారు పరిగెత్తుకొని వస్తారు. మామగారు మాట్లాడకపోయినా అత్తుంది కదా, ఇద్దరు బదులు మాట్లాడను, అన్నయ్య అట్లా అంటారు ఏంటండి అన్నయ్య, వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుసు, క్షమించండి వాళ్ళని, అట్లా అనబాకండి, ఆశ్రమానికి రాసిస్తారా బిడ్డలకు కాకుండాను అంత ఆస్తిని అని చెప్పని ఆమె అంటది. ఇక నాన్న క్షమించు నాన్న, తప్పైపోయింది, వాళ్ళు కాళ్ళ ఎలా పడతారు కొడుకు కోడలు. అప్పుడు ఈయన ఏం మాట్లాడకుండా పదసారదా అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఈ చివర్లో ఆయన అనాథాశ్రమంకి రాసిస్తాను అన్నాడు కదా, వీళ్ళంతా కాళ్ళవేళబడి ప్రాధేయపడ్డాడు. ఆయన మనసు కరిగి మళ్ళా వీళ్ళకి ఆస్తి ఇవ్వాలా లేక అనాథాశ్రమంకి ఇవ్వడం మంచిదా అనే విషయము, అంటే ఇప్పుడు ఊరికి వెళ్ళిపోతారు వాళ్ళు, కొన్నాళ్ళకి మనసు మార్చుకొని మళ్ళా వీళ్ళకే ఇస్తారా అనాథాశ్రమంకి ఇస్తారా? మనం అయితే అంతవరకే స్టోరీ ఉంది కాబట్టి మనం అయితే ఆలోచించుకోవాల్సింది, ఆ ఆస్తిని ఎవరికిస్తే మంచిది, మనకే వదిలేశారు రచయిత. కాబట్టి మీరేం చెప్తారో మీ ఆన్సర్ ద్వారా నాకు తెలియజేయండి. వీళ్ళు ఇద్దరు అనాథాశ్రమంకి ఇవ్వడం మంచిదా లేకపోతే ఈ కొడుకు కోడల్ని క్షమించి వాళ్ళకే ఇచ్చేయడం మంచిదా అనేది నాకు ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి. ఉంటానండి ఈరోజుకి. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.